హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి 9:30 జూడా స్వింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా డిస్కస్ చేసేది టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కాన్సెప్ట్స్. టైం స్కిప్ చేసేసామంటే ప్రశాంతంగా ట్రేడింగ్ చేయలేం దీంట్లో. టైం దెన్ ప్రైస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 9:20 to 9:40 మ్యాక్రో, ఇది ఓన్లీ ఇండైసెస్కి మాత్రం వర్క్ అవుతుంది. ఇండైసెస్ అంటే అదే ఎన్క్యూ అండ్ ఈఎస్ వాటిలో వర్క్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ వాటిల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, బట్ అది 99% వర్క్ అవ్వదు. యా, మెయిన్ పాయింట్కి వద్దాం. మెయిన్ పాయింట్కి వస్తే, సో ఈ మ్యాక్రోలో వచ్చేసి ఫస్ట్ స్వింగ్ ఏదైతే స్వీప్ చేస్తుందో 9:30 to 9:45 ఇన్ బిట్వీన్లో. ఓకేనా, దీనికన్నా ముందు స్వీప్ చేసిన ఈ జూడాస్ ఫెయిల్ అయిపోతుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 9:45 తర్వాత స్వీప్ చేసిన జూడాస్ ఫెయిల్ అయిపోతుంది. ఇన్ బిట్వీన్లో మాత్రమే స్వింగ్ని స్వీప్ చేయాలి. ఓకేనా, అది ఏదర్ బై సైడ్ కావచ్చు, ఏదర్ సెల్ సైడ్ కావచ్చు, రెండిట్లో ఏదైనా సరే ఫస్ట్ స్వింగ్ ఏదైతే స్వీప్ చేస్తుందో దాన్ని మనం జూడాస్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ నేను టైం కూడా వేసి పెట్టున్నాను. 9:31కి ఫస్ట్ ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది. సో దీన్ని మనం ఏం కన్సిడర్ చేస్తామంటే జూడాస్ స్వింగ్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, దాని తర్వాత 9:38కి ఇక్కడ సెల్స్ లిక్విడిటీ స్వీప్ చేసింది. ఇక్కడ నుంచి మనం బైస్ యాంటిసిపేట్ చేస్తాం. మన ట్రేడ్ సెటప్స్ని 9:38 అంటే ఈ ఎగ్జాంపుల్లో మాత్రమే, ప్రతిసారి వెళ్ళి 9:38 అని నేను చెప్పను. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో 9:38 నుంచి మన ట్రేడ్స్ని హండ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఇన్వర్షన్ ఎఫ్ఈజీ, ఆ ఇన్వర్షన్లో ఇంకొక ఇన్వర్షన్ వచ్చింది. సో ఇక్కడ ఫామ్ అయింది ఇది ఒక పవర్ హౌస్. సో దీన్ని సపోర్ట్గా తీసుకొని ప్రైస్ బై సైడ్కి మూవ్ అయింది. ఓకేనా, దీంట్లో కొంచెం సేఫెస్ట్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే ఈ పర్టికులర్ క్యాండిల్లో మన సేఫెస్ట్ ఎంట్రీ ఉంటుంది. ఓకే, టార్గెట్ ఎంట్రీ సెకండరీ, బట్ మనం ఫస్ట్ ఈ స్వింగ్ని ఐడెంటిఫై చేయలేదంటే, ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేదంటే తర్వాత మన ఎంటైర్ ట్రేడ్ సెటప్ మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 9:30 నుంచి 9:45 ఇన్ బిట్వీన్లో ఒక స్వింగ్, ఫస్ట్ స్వింగ్ ఏదైతే స్వీప్ చేస్తుందో దాన్ని మనం ఫేక్ మ్యానిపులేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. 9:30కి ఓపెనింగ్ బెల్ అవుతుంది రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్లో. అంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఇంకా ప్రైస్ పైకి మూవ్ అయిపోతుంది అని చెప్పేసి అందరు బై చేసేస్తారు. ఓకేనా, బై చేస్తే సర్ప్రైజ్ అని చెప్పేసి సెల్ సైడ్ స్వీప్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే ఇది ఒక ఈక్వల్ లోస్ లాగా మల్టిపుల్ స్వింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్ బిట్వీన్లో. ఓకేనా, ఈ స్వింగ్స్ ప్రతి స్వింగ్ అండర్నీత్లో వచ్చేసి ఇక్కడ బై చేసిన వాళ్ళు స్టాప్ లాసెస్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తారు. అంటే వెరీ లాజికల్లీ స్పీకింగ్ ఇక్కడ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేస్తారు. ఈ స్వింగ్ కావచ్చు. నెక్స్ట్ ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళ స్టాప్ లాసెస్ అన్నీ స్వీప్ చేసేసి, ఈవెన్ దో వాళ్ళ బయాస్ బులిష్ అయినా కానీ వాళ్ళ స్టాప్ లాసెస్ని ఫస్ట్ స్వీప్ చేసేసి, అంటే నెంబర్ ఆఫ్ రీటైలర్స్ని బయటికి తీసేసేదే మెయిన్ అజెండా. ఓకేనా, ఏదైతే బై సైడ్ అండ్ సెల్ సైడ్ రెంట్లో ఏదైనా కావచ్చు. ఓకే, వాళ్ళని ఆ బుల్ రన్లో కానీ ఆ బేరిష్ రన్లో కానీ ఎంత తక్కువ మంది ఉంటే వాళ్ళకి అంత మంచిది. అంటే ఎంత తక్కువ మంది అని అంటే ఇక్కడ చూస్తే చాలా స్టాప్ లాసెస్ని స్వీప్ చేసేసారు సింగిల్ క్యాండిల్. ఓకేనా, సో మరీ ఒకటే క్యాండిల్ ఇంత పెద్దది వచ్చినప్పుడు మళ్ళీ ఏమనుకుంటారు, ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ సెల్కి వెళ్తుంది అని చెప్పి మళ్ళీ ఇక్కడ స్టాప్ లాసెస్ పెడతారు. ఓకేనా, ఇది ఒక హారిజాంటల్. ఓకే, ఇది ఒక హారిజాంటల్ది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా ప్రైజెస్ పైకి అంటే కిందకే వెళ్తాయి అనుకుంటారు. వాళ్ళు స్టాప్ లాస్ మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేస్తారు. 1 stone 2 birds లాగా, ఒక్కటే రాయి 2 పిట్టలు. సో అలా జరగద్దు అనమాట. అంటే వెరీ లాజికల్గా మనం ఆలోచిస్తే, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ప్రైజెస్కి ఇండెప్త్గా వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక బీసీ, ఆ బీసీకి ప్రైజ్ అనేది రెస్పెక్ట్ ఇచ్చింది. ఓకేనా, కరెక్ట్గా 9:38కి ఇక్కడ ఫామ్ అయిన సెల్స్ లిక్విడిటీ స్వీప్ చేసి దెన్ ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేది రివర్సల్ అయింది. ఓకేనా, రివర్సల్ అంటే అదే ఒక బుల్లిష్ రన్, పర్టికులర్ డే ప్రైజ్ అంతా వచ్చేసి బుల్లిష్నే యాంటిసిపేట్ చేసాం. సో అలాగే ప్రైజెస్ అయితే మూవ్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ డేస్లో ఎక్కువ మెంబర్స్ డబ్బులు చేసేది 9:20 to 9:40 మ్యాక్రోలోనే, ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకునేది 9:20 9:40 మ్యాక్రోలోనే. సో రీజన్ ఏంటంటే ఇదే 9:30 to 9:45 ఈ పర్టికులర్ టైమింగ్స్ తెలియక ఈ జూడా స్వింగ్ ఏ సిచ్యువేషన్లో ఫామ్ అవుతుంది దాని క్రైటీరియా తెలియక చాలామంది అంత అస్సాం అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, దానికి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఏం యాడ్ చేసుకుంటామంటే,
సో అదే క్యాండిల్ ఇందాక మనం ఇక్కడ ఎఫ్ఈజీ చూసాం చూసారా, ఈ పర్టికులర్ క్యాండిల్. సో ఆ క్యాండిల్కి ఎన్క్యూలో వచ్చేసి స్వీప్ చేయలేదు, ఈఎస్లో వచ్చేసి కింద కనిపించే చార్ట్ వచ్చేసి ఈఎస్, పైన కనిపించేది వచ్చేసి ఎన్క్యూ. సో ఎన్క్యూలో వచ్చేసి స్వీప్ చేయలేదు, ఈఎస్లో వచ్చేసి స్వీప్ చేసింది. ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది, ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మనం ఆ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఓకే, ఎక్కడ ఫేక్ మూవ్ జరిగింది, ఈఎస్లో ఫేక్ మూవ్ జరిగింది. ఓకేనా, సో ఈఎస్లో ఫేక్ మూవ్ జరిగింది, ఇక్కడ నుంచి ఇంకా బైకి ఎక్కువ మనం యాంటిసిపేట్ చేయొచ్చు, బై మూమెంట్ ఎక్కువ యాంటిసిపేట్ చేయొచ్చు అనేది మైండ్లో పెట్టుకుంటాం. ఓకే, దీన్ని చూసి మీరు ట్రై టు ఇన్వెస్టిగేట్, అంటే మీరు దీన్ని ప్రైస్ని రీడ్ చేసి, నాకు తెలిసి మీకు 99% అర్థమైపోతుంది, ఇన్వెస్టిగేట్ చేశారని ట్రై చేయండి. ఓకేనా, ఎక్కడ ఫేక్ మూవ్ జరిగింది, ఏది జూడా స్వింగ్ ఏంటి అనేసి. నేను అంతా అనటేషన్ చేస్తున్నాను, మీకు అది ప్రాపర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తా. సో రీజన్ ఏంటంటే, ఫస్ట్ 9:30 ఎక్కడ ఫేక్ మ్యానిపులేషన్ జరిగిందంటే పైకి, అంటే మన బయాస్ పైకే బులిషే, కానీ ఫస్ట్ ఏం చేస్తుందంటే పైకి వెళ్ళినట్టే వెళ్ళి ఫస్ట్ స్వింగ్ని స్వీప్ చేసి 9:30 జూడా స్వింగ్ స్వీప్ చేసి, తర్వాత మళ్ళీ ప్రైజెస్ ఇక్కడ ఫామ్ అయిన ఎఫ్ఈజీకి చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చింది, మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే ఇదంతా దీని ఐఓఎఫ్ఈడికి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడికి ఫస్ట్ టార్గెట్, ఇనిషియల్ టార్గెట్ ఇక్కడికి బుక్ చేసుకొని, మళ్ళీ ప్రైజెస్ అనేది అదే ఇంబ్యాలెన్స్కి వచ్చి రీబ్యాలెన్స్ చేసి, దాంతోపాటు హైయర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది దానికి అలైన్గా. సో ఈ మల్టిపుల్ కాన్ఫిడెన్స్ ఇలాగ యాడ్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. ఏదో జూడాస్ వచ్చేసింది ఎంట్రీ తీసేసుకున్నాం అయిపోయింది ఇలా పెట్టుకున్నాం అంటే అంతే సంగతులు. సో అందుకే ఏంటంటే దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి మనకి ఎలా వర్క్ అవుతుంది, ఇంకేమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో, ఇవన్నీ వచ్చేసి మీరు కామెంట్స్లో అడగండి. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అవుట్. ఇది ఇంకో ఎగ్జాంపుల్, 9:30కి జూడా స్వింగ్ అనమాట. ఓకేనా, ఇదే ఎందుకంటే దీనికి ప్రీవియస్గా చూసుకుంటే ఇది ఒక షార్ట్ టర్మ్ లో అనుకోవచ్చు, ఇది ఒక షార్ట్ టర్మ్ హై అనుకోవచ్చు. ఫస్ట్ 9:30కి ఇక్కడున్న స్వింగ్ని స్వీప్ చేసింది, దాని తర్వాత ఇక్కడ ఫామ్ అయిన స్వింగ్ని స్వీప్ చేసింది. ఓకేనా, స్వీప్ చేశాక మళ్ళీ ప్రైస్ అనేది అదే లెవెల్కి, అదే ప్రైస్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయింది. సో ఇక్కడ మనం దీన్ని ఎందుకు అక్కడికి రీటెస్ట్ అయింది అనుకుంటే, ఇది ఒక రిజెక్షన్ బ్లాక్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, దీన్ని రిజెక్షన్ బ్లాక్గా కన్సిడర్ చేసి ఇక్కడ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఇది అవుట్ ఆఫ్ ద మ్యాక్రోలో ఉంది, సో వీ డోంట్ ట్రేడ్ హియర్. ఓకేనా, కానీ ప్రైజ్ని రీచ్ చేసేదానికి ఇది బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ మన క్యాండిల్స్ చూసామంటే నా కంటికి అయితే మొత్తం మోస్ట్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి విక్సే కనిపిస్తుంది క్యాండిల్ బాడీస్ కన్నా. కానీ ఇలాంటి డేస్ని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. రీజన్ ఏంటంటే మెంటల్ పీస్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్స్ రీచ్ అవుద్ది కాదనట్లేదు, కానీ చాలా టైం తీసుకుంటుంది. ఓకేనా, మనకి ట్రేడ్లో ఎంట్రీ అయిన తర్వాత ఎంత ఎక్కువ టైం తింటా ఉంటే మన మెంటల్ పీస్ అంత అంత డ్యామేజ్ అయిపోతాం. దానివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, అది వెళ్తుందా లేదా వెళ్తుందా లేదా అని. ఇలాంటి డేస్లో నీ టార్గెట్ ఇక్కడికి నువ్వు యాంటిసిపేట్ చేసినా, నువ్వు ఈ ఏరియాస్లో నువ్వు లాస్ అయినా ఆశ్చర్యపోలేదు. ఓకేనా, సో బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్స్ని ఎగ్జిక్యూట్ చేయడమా లేదంటే అలాంటి డేస్ని అవాయిడ్ చేయడమా చూసుకుంటాం. సో నా వరకు వచ్చేసరికి ఇలాంటి డేస్ని అవాయిడ్ చేసేదానికే చూస్తాను. ఓకేనా, యా మీరు చూసుకోవాలి దాన్ని. సో ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇది చెప్తాను, ఒక చిన్న స్టోరీ లాగా. ఓకేనా, ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని మెన్షన్ చేయాలనిపిస్తుంది. ఏంటంటే రీసెంట్గా ఒక తెలుగు యూట్యూబర్, ఓకేనా, ఆ పేర్లు అంతా మనకొద్దు, సో ఇట్ విల్ బీ సో నెగిటివ్. ఐసీటీకి ఎస్ఎంసీకి డిఫరెన్స్ ఏంటంటే ఒక బ్రేకర్ బ్లాక్ మాత్రమే అని చెప్పారు పెద్ద మనిషి. అది చూసి ఏం అర్థం కాలేదు, అరే బ్రేకర్ బ్లాక్ మాత్రమేనా అనేసి. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్, చాలా టాపిక్స్ ఉంటాయి. ఇలాంటి క్లౌన్స్ని బఫూన్స్ని మీరు కానీ ఫాలో అయ్యారంటే చాలా రాంగ్ గైడెన్స్గా వెళ్ళిపోతుంది. సో మీ టైం మీరు చాలా వేస్ట్ చేసుకున్నట్టు కూడా అయిపోద్ది. సో బీ కేర్ఫుల్ గైస్. కన్వే చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే వాళ్ళు జస్ట్ హాఫ్ నాలెడ్జ్ గాయస్ అనమాట. ఓకేనా, జస్ట్ బ్రేకర్ బ్లాక్ అన్నావు కదా, బ్రేకర్ బ్లాక్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? బ్రేకర్ బ్లాక్లో మళ్ళీ టైప్సా? మోర్ దెన్ 7 టైప్స్ ఉంటాయి అనమాట. అన్నీ పెట్టి ట్రేడ్ చేస్తామా మనం అంటే లేదు, అంత ఇంకా అవుట్ ఆఫ్ ద టాపిక్. బట్ ఇదేంటంటే సగం తెలిసి సగం తెలియకుండా మనము ఇప్పుడు టాపిక్ ఒకటి ట్రెండింగ్లో ఉంది, దాన్ని వెళ్ళి పట్టుకుందాము అని అంటే డ్యామేజ్ అయిపోతాం. అంతా తెలుసుకోండి, తెలుసుకునేది చెప్పే దాంట్లో మనకి తప్పలేదు, బట్
తెలియకుండా ఇంతే కదా అనుకొని వెళ్ళి చెప్పడం మాత్రం చాలా ఇదనమాట. మోర్ దెన్ 80+ ఎంట్రీ మోడల్స్ ఉన్నాయి ఐసీటీ దగ్గర. ఓకేనా, నాట్ ఓన్లీ బ్రేకర్ బ్లాక్, ఈ రిజెక్షన్ బ్లాక్ యాడ్ నుంచి వచ్చింది. ఇదేంటైతే ఇది ఎస్ఎంసీలో ఉందా? సో ఐఎమ్ నాట్ మాకింగ్ అబౌట్ ఎస్ఎంసీ ట్రేడర్స్, బట్ ఇదేంటంటే అంటే ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? ఇది జస్ట్ ఒక సింపుల్ టాపిక్కే కాదు, అంటే జస్ట్ రిజెక్షన్ బ్లాక్, లిక్విడిటీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్, ఇవే కాదు, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ప్రతి టాపిక్కి ఇంపార్టెంట్గానే ఉంటుంది. సో చెప్పేటప్పుడు ఇంకొకసారి తెలుసుకొని చెప్పించు, లేదంటే అన్ని మూసుకొని ఉండు. ఇట్ విల్ బీ బెటర్ ఫర్ అదర్ ట్రేడర్స్. ఓకేనా, అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నిన్ను చూసి నేర్చుకున్న వాళ్ళకి ఇట్ విల్ బీ మోర్ బెటర్, అంటే మోర్ ఇన్సైట్ఫుల్, బెటర్ ఇన్ ద సెన్స్. ఓకే, మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఐఎమ్ సారీ గైస్, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇది హైయర్ టైం ఫ్రేమ్లో ఒక ఎఫ్ఈజీ, మేబీ ఇది 5 minutes అనుకుంటున్నా. ఇది 5 minutesలో ఒక ఎఫ్ఈజీ. ఆ ఎఫ్ఈజీకి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ వచ్చి ప్రైస్ అనేది రెస్పెక్ట్ ఇస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మన బయాస్ బులిషే. ఓకేనా, ప్రతిదీ ఎగ్జాంపుల్ బులిషే కాదు, బేరిష్ కూడా ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్స్లో అంటే నేను స్క్రీన్ షాట్ చేసిన ఎగ్జాంపుల్స్లో మోస్ట్ ఆఫ్ ద డేస్ బులిషే ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 5 minutesలో ఒక ఎఫ్ఈజీ ఫామ్ అయింది. దానికి ఇప్పుడు మనం 9:30 ఓపెనింగ్ బెల్కి నియర్గా వచ్చినప్పుడు నియర్ బై షార్ట్ టర్మ్ హై అండ్ షార్ట్ టర్మ్లో ఏది ఉంది? ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ హై, ఇది వచ్చేసి షార్ట్ టర్మ్లో. ఓకేనా, ఏ స్వింగ్ ఫస్ట్ స్వీప్ చేసిందని చూస్తే షార్ట్ టర్మ్ హై స్వీప్ చేసింది. ఓకేనా, స్వీప్ చేసింది కరెక్ట్గా 9:30కి స్వీప్ చేసింది అనమాట. ఇక్కడి నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది, కన్ఫర్మ్ వెళ్తుంది, కానీ వెళ్ళే ముందు డ్యామేజ్ చేసి వెళ్ళాలి, 100% డ్యామేజ్ చేసి వెళ్ళాలి కాబట్టి ప్రైస్. సో ఆల్గరిథం అనేది ప్రీ డిఫైన్డ్, దెర్ ఈస్ నో బయింగ్ ప్రెషర్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ హియర్. ఓకేనా, ఇక్కడ బయర్స్ ఎక్కువైపోతున్నారు, సెల్లర్స్ తక్కువైపోతున్నారు. ఒక క్యాండిల్ పైకి మోయేదానికి ఎన్ని లాట్స్ పని చేయాలి అంటే ఎంతమంది బయ్యర్స్ సెల్లర్స్ అక్కడ యాక్ట్ అవుతారు, ఆ డేటా తెలుసా మీకు? అలా ఉండదు. ఓకేనా, ఒక 100 కోట్లు వేయంగానే ఒక క్యాండిల్ రాకెట్ లాగా వెళ్ళిపోవడం అలాగే ఉండదు. సో అది ఒక ఆర్గనైజ్డ్గా ఆల్గరిథం అనేది ఎవ్రీ క్యాండిల్ని ప్రింట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్. ఇప్పుడు ఈ ఐసీటీ కాన్సెప్ట్స్ నేర్చుకునే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక పిహెచ్డి లెవెల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాగా అనుకోవచ్చు. ఓకేనా, టెక్నికల్ సైన్స్ ఇది ఒకటే పెట్టి ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని నేను చెప్పను, ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. బట్ అంటే మనం దీంట్లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ట్రెండ్ లైన్ పెట్టి కూడా ట్రేడ్ చేసేవచ్చు, దాటి పెట్టి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. ఇది మోర్ కాన్ఫిడెంట్, మోర్ డీటెయిల్, మోర్ ఇన్సైట్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్ 9:30కి ఒక ఫేక్ మూవ్ జరిగింది, ప్రైజెస్ బుల్లిషే వెళ్తాయి. ఓకేనా, కానీ బుల్లిష్ వెళ్ళే ముందు ఈ 9:30 ఓపెనింగ్ బెల్కి ఇక్కడ బై చేస్తారు. బై చేసాక స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఈ షార్ట్ టర్మ్లో కింద ప్లేస్ చేస్తారు. సో అదే షార్ట్ టర్మ్లో స్వీప్ చేశాక మనం రిజెక్షన్ బ్లాక్ యూస్ చేసి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్లాన్ చేసుకొని ఫస్ట్ పార్షల్స్ ఇక్కడ బుక్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అకార్డింగ్లీ మన టార్గెట్స్ని, ఫుల్ టార్గెట్స్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా, సో దానికి ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇదే స్వింగ్. ఓకేనా, ఈ షార్ట్ టర్మ్లో ఈ స్వింగ్ ఏమో స్వీప్ చేయాల్సింది. ఇది ఎన్క్యూ చార్ట్, ఇది పైన ఉన్నది, కింద ఉన్నది ఈఎస్ చార్ట్. సో ఇక్కడ వచ్చేసి స్వీప్ చేయాల. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ యాడ్ అవుతుంది, ఇంకొంచెం ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్. ఇక్కడ నుంచి ప్రైజెస్ అనేది బుల్లిష్ వెళ్తాయి, స్ట్రాంగ్గా వెళ్తాయి, ఒక రన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఈ రన్ వరకు స్ట్రాంగ్గా ప్రైజెస్ అనేది మూవ్ అవుతాయని చెప్పి మనకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ యాడ్ అయింది. సో దీన్ని యాడ్ చేసుకొని కూడా మనం రిజెక్షన్ బ్లాక్ని బేస్ చేసి అదేవిధంగా 5 minutesలో ఉన్న ఒక ఎఫ్ఈజీని రెండింటిని అలైన్ చేసుకొని సింపుల్గా మన ట్రేడ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ టైం ఇలాగే సింపుల్గా ఉండదని నేను చెప్పను. అంటే ఎవ్రీడే ఈజ్ నాట్ ఏ ట్రేడింగ్ డే. ఒక లాస్ వచ్చినప్పుడు అయిపోయింది, ఇది ఇంకా అయిపోయింది ట్రేడింగ్, కెరియరే అయిపోయిందని కాకుండా సింపుల్ పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి జూడాస్ ఎక్కడ జరిగింది? 9:30 ఎగ్జాక్ట్గా. ఓకేనా, 9:30కి ఈ షార్ట్ టర్మ్ హై స్వీప్ చేసింది. స్వీప్ చేశాక మళ్ళీ కింద ఉన్న సెల్స్ లిక్విడిటీ స్వీప్ చేసి ప్రైస్ ఇంక మళ్ళీ ఇక్కడికి వెళ్ళలేదు. సో ఇది బయాస్తో కూడా అలైన్ అయి ఉంటుంది. ఆ రోజు బయాస్ చాలా చాలా బేరిష్నెస్లో ఉంది. సో దాన్ని మనం బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఎంట్రీ మోడల్ ఏం లేదు, ఇక్కడ ఎంట్రీ తీసుకుందానికి మన యాంటిసిపేషన్ అయితే మనం చూస్తాం అనమాట. అంటే ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది ఆ పర్టికులర్ డే. ఇక్కడ చూస్తే జూడాస్ ఫెయిల్ అయిపోయింది. రీజన్ ఏంటంటే అదే ఫెయిల్ కూడా అవుతాయి, కొన్ని ప్రాపర్ కూడా వర్క్ అవుతాయి. ఓకేనా, ఖచ్చితంగా 100% వర్క్ అవ్వాలి అని చెప్పి ఎక్కడ రూల్ లేదు.
ఓకే. సో ఈ పర్టిక్యులర్ డే 2 వచ్చేసి దాని వెరీ నెక్స్ట్ డే ఇది. సో దీంట్లో కూడా వచ్చేసి వెరీ బేరిష్‌నెస్‌గా ఉంది ప్రైస్. కానీ ఆపర్చునిటీ రాలేదు. బట్ జూడాస్ ఫెయిల్ అయింది. ఎలా ఫెయిల్ అయిందో చూద్దాం. 9:30-9:45 ఫస్ట్ ఒక స్వీప్ చేయాలనుకో. 9:30కి ముందే ఇక్కడ స్వింగ్ అయితే స్వీప్ చేసింది. 9:28కి స్వీప్ చేసింది. ఓకేనా. 9:28 క్యాండిల్ వచ్చేసి ఇది. 9:28 క్యాండిల్ ఈ క్యాండిల్ స్వీప్ చేసింది. దాని తర్వాత ప్రైస్ అనేది అదే కంటిన్యూషన్ ప్యాటర్న్‌లో మూవ్ అయిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు జూడాస్ ఖచ్చితంగా వర్క్ అవ్వాలి అనైతే లేదు. ఓకేనా. సో 9:30కి ముందే ఈ బై సైడ్ లిక్విడిటీ పైన స్వీప్ చేసింది. ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది. 9:30కి ముందే 2 స్వింగ్స్ స్వీప్ చేసేసింది. లేకపోతే ఒక్క స్వింగ్ అయినా సరే బిఫోర్ స్వీప్ చేసిందంటే కొంచెం మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఎంట్రీ అని పరిగెయకుండా కొంచెం కేర్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేసామంటే మంచిగా ఉంటది. సో ఐ హోప్ మీకిది ఇన్‌సైట్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నా. ఐసీటీ అంటే ఓన్లీ బ్రేకర్ బ్లాక్సే. అదే ఎక్స్‌ట్రా. జూడాస్, గీడాస్ అన్నీ పనికిరావు. ఎండాగ్, ఎన్వాగ్ ఇవంతా. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ సేఫ్.